హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నారండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు ఏకాదశి. మొన్న ఒక ఏకాదశి వచ్చింది కదండి, అప్పుడు ఉపవాసం ఉన్నాను, ఇప్పుడు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం అంటే ఏంటంటే, ఉప అంటే సమీపంగా, వాసం అంటే ఉండుట, భగవంతునికి సమీపంగా ఉండుట అంటే దగ్గరగా ఉండుట అని అర్థమట. పెద్దలు చెప్తారు కదండి, అలా తెలిసిందే. ఇంకొక విషయం, ఈరోజు ఏకాదశి కదండి, ఉపవాసం ఉన్నారా? ఉండి వాళ్ళు ఉండండి, చక్కగా గుడికి వెళ్ళండి, దర్శనం చేసుకోండి, రండి. ఈరోజు స్వామి విష్ణు సహస్రనామాలు, లేకపోతే గోవిందనామాలు, అలాగా ఏదైనా వెంకటేశ్వర స్వామికి సంబంధించి చక్కగా చదువుకోండి. ఏమీ రాకపోతే హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చెప్పుకోండి. అది కూడా చాలా మంచిది. అది కాకపోతే శ్రీమన్నారాయణ 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 అని జపం చేసుకోవచ్చు, లేదా శ్రీహరి 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 అని కూడా అనుకోవచ్చు. మనకు నచ్చిన దేవుడి పాటలు ఏమైనా ఉంటే పాడుకోవచ్చు. ఎంతసేపు ఉండగలము అంతసేపు. కొంతమంది అయితే రోజంతా ఉంటారండి, తర్వాత రోజు ద్వాదశి త్వరపడిన తర్వాత అప్పుడు భోజనం చేస్తారట. లేకపోతే మనం ఉండలేకపోతే మధ్యాహ్నం వరకు నేను ఉండొచ్చు. ఏకాదశి ఉపవాసం అనేది చాలా మంచిదట. ఉపవాసం అనేది ఏకాదశికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది అని చెప్తున్నారు పెద్దవాళ్ళు. కాబట్టి అండి, ఏదైనా మంచి చెప్తే పూర్తిగా చేయలేకపోయినా మనకి ఎంతవరకు శక్తి ఉందో అంతవరకు చేయొచ్చు. అది కూడా భగవంతుడి మీద దృష్టి ఉండాలి. మనం ఆలోచించే విధానం ఎంతసేపు భగవంతుడి మీద ఉండాలి. రోజు చేసేది కాదు కదండి, సంవత్సరానికి నెలలో 2 సార్లు వస్తుంది ఏకాదశి. కాబట్టి మనం ఆ ఒక్క రోజైనా భగవంతుడి మీద ధ్యాస పెట్టుకుని ఉండగలిగితే చాలా మంచిదండి, చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈరోజు మాట్లాడే విధానం, వినే విధానం కూడా బాగుండాలి. వింటారా కాదంటారా? ఒక్కరోజైనా ఉండలే ఉంటారా? కాబట్టి మనకి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకు, మనం ఎంతవరకు ఉండగలమో అంతవరకు, అంతేగాని మన ఆరోగ్యరీత్యా దాన్ని బాధ పెట్టేస్తే నీరసం వచ్చేస్తుంది, నేను ఉండలేను అనేది కాకుండా చక్కగా అన్నిటికీ నువ్వే ఉన్నావు స్వామి, నువ్వు ఎంతవరకు